ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు కీర్తన గ్రంథము 119వ కీర్తన 83వ వచనము. నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. మూల భాషలో సిద్ధే అనగా ద్రాక్షరసపు తిత్తి, అనగా బొంగవలే తోలుతో కుట్టిన పాత్ర. ఎడారి వాసులు, బిడారి వాసులు డేరాల్లో జీవిస్తారు. వారికి ద్రాక్షరసం ప్రాణ సమానం. తమ మందలతో రోజుకొక ప్రాంతంలో బస చేసే వారికి కొన్ని నెలల తరబడి ద్రాక్షరసం దొరకదు. కావలసినంత నీరు కూడా అనేక సార్లు దొరకదు. అలాంటి సమయాల్లో ద్రాక్షరసం లేని తిత్తులను వ్రేలాడగడతారు. డేరాల్లో ఉండే ఆ పొయ్యి నుండి వచ్చే పొగ అంతా తిత్తుల్ని ఆవరిస్తూ ఉంటుంది. మెత్తగా ఉండే తిత్తులు పొగ చూరిపోవటం, అందంగా ఉండే తిత్తులు బిరిసిక్కిపోవడం, ద్రాక్షరసంతో ఉండే తిత్తు ఇప్పుడు నిరాశతో శుష్కించిపోవటం చూడ్డానికే బాధాకరంగా ఉంటుంది. వీళ్ళు ఎడారి వాసులు కదా, అదే బిడార వాసులు. అక్కడక్కడ వీళ్ళు గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు. ఆ గుడారాల్లో పైన తగిలిచ్చేవాళ్ళు ఈ ద్రాక్షారసపు తిత్తుల్ని. ఈ పొయ్యి దగ్గర ఉండటం వల్ల, ఆ పొగ వల్ల ఈ తిత్తులు ఎలా ఉంటాయంటే బిగుసుకుపోతా ఉండేవి. పొగ చీరిన జీవితం. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మమ్మను చేయబెడకము బెడవకము. ఇర్మియా గ్రంథం 14:8-9 వచనాలు. పొగచూరిన తిత్తిలాగే మన మానవ జీవితాలు కూడా అనేక సార్లు పొగచూరిపోతాయని, అట్టిది తనకే ప్రాప్తించిందని దావీదు అంటూ ఉన్నాడు. దావీదు వంటి భక్తుడికి ఆ పరిస్థితి వచ్చింది అంటే మన వంటి వారికి అట్టి పరిస్థితులు వస్తాయి. వ్యాధులు, బాధలు, శోధనలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు నిష్ప్రయోజనమైన ద్రాక్షరసం తిత్తిలాగా పొగచూరిపోతూ ఆవేదన చెందుతాము. అయితే దావీదు నీ కట్టడలను నేను మరుచుటలేదు అని దేవునితో ప్రమాణం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు వగుదువు అంటుంది. ప్రస్తుతం మన జీవితాలు పొగచూరిన తిత్తువలే ఉన్నను మరలా ద్రాక్షారసముతో తొలికిసలాడే ఒకరోజు రాబోతుంది. భోజనం బల్ల యొద్ద ఘనంగా కనబడే దినాలు రాబోతున్నాయి. ప్రజెంటు ఆ తిత్తులలో ద్రాక్షరసం లేదు. అవి పైన తగిలిచ్చేశారు, అటకలకు తగిలిచ్చేశారు. ఈ రోజున మన జీవితాలు కూడా ఎందుకు కాకుండా ఉన్నాయేమో ఆ తిత్తి ఏం తెలియజేస్తుంది అని అంటే నిరాశ పడవద్దు. ఒక రోజున ఇందులో సమృద్ధికరమైన ద్రాక్షరసము నింపబోతున్నాడు అని అర్థమవుతుంది. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు అని యెషయా గ్రంథం 49:2 అందక ద్రాక్షారసం లేని కారణాన తిత్తుడికి పని లేదు. అందుచేత యజమాని వాడిని వేలాడగట్టాడు. అంటే వాటిని నిరుపయోగంగా తలంచడం కాదు, అదే అతని ఉద్దేశం అయితే ఆ తిత్తుల్ని వాటిని బయట పారవేసి ఉండేవాడు. అవి మరలా ద్రాక్షారసంతో నింపబడతాయి అనేది అతని నిరీక్షణ. పొగచూరిపోవడంతో కురూపులుగా తయారైన మోడుతనం ప్రాప్తించిన వాటిపై యజమానికి మాత్రం నిరాశ కలగదు. చూడ్డానికి ఆ తిత్తి ఎలా ఉందంటే పొగచూరు పట్టేసి ఒకలాగా తయారైంది, బిగుసుకుపోయింది. మళ్ళా పనికొస్తుందా అనిపిస్తుంది. కానీ మనకి అది చూస్తే ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ యజమానికి, ఆ గుడారవాసికి మాత్రం దాని గురించి తెలుసు. మళ్ళా ఒక రోజున మంచిగా తయారవబోతుంది ఆ తిత్తి. అంటే ద్రాక్షరసం సంచి అన్నమాట. ద్రాక్షరసం పోస్తారు, ఆ సంచి సాగుద్ది.
ద్రాక్ష రసానికి పొంగే స్వభావం ఉంది. సంచి కూడా ఆ ద్రాక్ష రసపు పోసినప్పుడు ఆ తిత్తి కూడా సాగుద్ది. కానీ ఈరోజు ఎలా ఉంది అది అంటే సూర్యులో తగిలిచ్చేశారు. ఆ తగిలిన ఆ యొక్క పొగకి అది ఎలా అయిపోయిందంటే బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మధురమైన ద్రాక్షరసంతో నింపే కాలం కోసం అతడు ఆ యజమాని కనిపెడుతూ ఉన్నాడు. దిగజారిపోయిన బ్రతుకులు దేవుని చేతుల్లో భద్రంగానే ఉంటాయి. యెరూషలేము గోడలు మరలా కట్టించబడు దినములు మరవరాదు. ఎండిపోయిన ఎముకలలో నుండి మహాసైన్యము మరలా దేవుడు లేవదీయగలిగిన వాడు. ఎండిన ఎముకలను ఒక మంచి సైన్యముగా చేయగలిగిన దేవుడు, మరల యెరూషలేమును కట్టించిన దేవుడు, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆ సూరిలో ఉన్న తిత్తిని మళ్ళా ద్రాక్షరసం పోయిడా అంటే యజమాని పనికి రాదని అక్కడ పెట్టలా. పనికి రాదు అనుకుంటే ఆ తిత్తిని, ఆ సంచిని బయట వేస్తాడు. ఓ టైం కోసం ఎదురు చూస్తున్నాడు, అందులో ద్రాక్షరసం పోయాలి అని. అలాగే నీ జీవితంలో కూడా ప్రజెంట్ ద్రాక్షరస తిత్తిలాగా నీవు మరి చూరులు తగిలిచ్చినట్లుగా, ఒకవేళ పొగ తగిలి గాని, నీ జీవితంలో ఎండ తగిలి గాని, అంటే శ్రమలు కలిగి గాని ఒకవేళ నీ ఉన్నట్లయితే ఆ యజమానికి నువ్వు పనికి రాలేదని అక్కడ నిన్ను పెట్టలేదు. నువ్వు పనికి వస్తావు. మళ్ళా నీ రోజు నీ సంచిలో ద్రాక్షరసమును పోస్తాడు ఆ యజమాని. కనుక ఆ రోజు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిన ఎముకల్ని ఎలా సైన్యంగా మార్చాడో, మరలా పడిపోయిన దాన్ని యెరూషలేము గోడలు ఎలా కట్టాడో, అలాగే ఈరోజు మరలా ఆ తిత్తుని మామూలుగా చేయబోతున్నాడు. అది నీ జీవితం కావచ్చు, లేదా నీ గృహం కావచ్చు. సమృద్ధిని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని మనం గమనించాలి. ద్రాక్షరసంతో తిత్తులు తొనికిసలాడే ఆ దినం కోసం తిత్తుల్ని, అంటే ఆ సంచిని యజమాని కాపాడుకుంటున్నాడు. ఆ తిత్తుల్ని నిర్లక్ష్యంగా కింద పడవేస్తే కుక్కలు వాడిని ముక్కలు ముక్కలుగా చీరేస్తాయి, ఎలుకలు కొరికి పారవేస్తాయి, సంచిలో పెడితే పురుగులు కన్నాలు పట్టేస్తాయి. అలాంటి వినాశనం వాటికి వాటిల్లకుండా ఆ పొగ తగులుస్తున్నదే గాని నిజానికి వాటిని కాపాడుతూ ఉన్నాడు. ఈ అనుభవం దావీదు ఏ విధంగా వర్తిస్తుందో అట్లే ప్రతి క్రైస్తవుడికి కూడా వర్తిస్తుంది. దావీదు ఇక్కడ ఆ పొగచూని తిత్తిలాగా పోల్చుకున్నాడు తన జీవితాన్ని. మరలా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు అన్నట్లుగా, నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతియు తుడిచి నిన్ను నూనెతో అంటి వస్త్రము నీకు ధరింప చేసి తిని. యేస్కేలు 16:9 అంటే తోలుతో కొట్టబడిన తిత్తులు కొంతకాలం తోలు వాసనతో ఉండక తప్పదు. వాటి నీళ్లలో ఎంత నానబెట్టినా, ఎంత ఎండబెట్టినా తోలు వాసన వెంటనే వదిలిపోదు. అయినా వాటిని వాడుకొనక తప్పదు. మనం కూడా అంతే, రక్షింపబడ్డాం నిజమే, కానీ మానవ బలహీనతలు వాడిని ఆధారం చేసుకొని మనల్ని బాధించే సాతాను శోధన మనం విడిచి అమాంతంగా మాయమైపోయే ఆయనను మన బలహీనతలో తన బలమును ప్రసిద్ధి చేయించి దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తిత్తును పూర్తిగా పరిశుభ్రం చేయాలంటే ముందు వాటిని ద్రాక్షరసంతో నింపాలి. కొంతకాలం వాడుకొని అప్పుడప్పుడు పొయ్యి దగ్గర పొగ కూడా పట్టించాలి. అందాక ద్రాక్షరసంలో నానిన ఆ తిత్తులు ఇప్పుడు అగ్నివేడికి, పొగలోని క్రిమిసంహారక శక్తికి గురి అగుడు ద్వారా ఓవైపు వాటిలో ఉన్న మాధుర్యము లోపల ఇంకిపోతుంది, మరోవైపు వాటి స్వాభావికమైన తోలు వాసన ఎగిరిపోతుంది. మళ్ళా వాటిని ద్రాక్షరసంతో నింపబడినప్పుడు ఆ పాత వాసన రాదు, సరికదా. కొంతకాలానికి ఆ తిత్తులు కూడా ద్రాక్షరసపు సువాసనతో మరలా రాబోతాయి. అన్ని పరిస్థితుల్లో స్థిరమైన మనస్సు గలవారు ఆయన మీద ఆనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమందు నీ జీవితం కూడా ద్రాక్షరస తిత్తిలాగా ఎందుకు కాకుండా ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు నిన్ను సువాసనగా మార్చడానికి, మాధుర్యంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క ఉదయకాలమందు
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయము కూడా దీవెనకరంగా ఉండులాగున దేవుని సన్నిధిలో మనము ఆ తిత్తిలాగా ఉండేలాగా ప్రార్థన చేద్దాము. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన ఆ ద్రాక్షరస తిత్తి చక్కగా సమృద్ధి కలిగిన ద్రాక్షరసమే, కానీ ఒక రోజున అది ఎండిన స్వభావము, అంటే మరలా ఒక రోజున యజమానుడు వాడుకోవడానికి సిద్ధంగా దానిని ఉన్నాడు. అలాగే ఈ రోజున ఎండిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఎండిన ఎముకలను చిగిరింపజేసిన దేవుడు గనక ఎండినటువంటి తిత్తిని మరలా ద్రాక్షారసంతో నింపబోతున్నారు. పూర్వపు సమృద్ధిని, పూర్వపు ఆశీర్వాదమును, ద్రాక్ష రసము అనగా సమృద్ధి, ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో ఈ మార్నింగ్ ఆ సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఈ దినం దీవించి దైవాశీర్వాదాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. చాట్ బాక్స్లో మీరు పొందుకునే మేలును తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.